పార్టీ కార్యకర్త రాహుల్ గాంధీ కోసం మరొక మానవుతాడు. ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రాణదాయిత కుటుంబం కోసం మాట్లాడే ఈ బీజేపీ చిల్లర నాయకులు ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే కానీ పోపలేని చిల్లర నాయకులు, నాటకాలు ఒక్కొక్క చిల్లర నాయకులు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారా? మీలాంటి చిల్లర బతుకులక వస్తే కూడా రాహుల్ గాంధీ గారి చిటికల వేరులో తక్షణం చెప్తున్నందుకు చిట్కాయం తప్పలేదు. మీరు రాహుల్ గాంధీ గారు ఒక్కసారి ఇవ్వంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మీలాంటి చిల్లర నాయకులు ఆయన పేరు తీసుకున్న అర్హత లేదు, హక్కు కూడా లేదు మీకు. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు దేశం మాట్లాడుతున్నారు. కానీ మీలాంటి నాయకులు కేవలం రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే పేపర్లు గారి నాయకులు ఇప్పుడు ఆయన మాట్లాడతారా? 20 నిమిషాలు మాట్లాడుతున్నారు. 11 లక్షలు అంటే అరే కొడుకు గురించి కోటి పత్రులు నడుపుతారు. కోటి పరిశ్రమలు నడితే ఆ మాట మాట్లాడుతుంది. ప్రతి ఒక్క నాయకుడు అందరు బీజేపీ నాయకులే, ఏ ఒక్క నాయకుడు కూడా పొరపాటు కాదు. బీజేపీ నాయకులు ఒకటే ఉంది. రాహుల్ గాంధీ గారి కోసం ప్రధానంగా రాకుండా చూడడానికి ఏదో చిన్న మాట మాట్లాడుతున్నారు. మీలాంటి చిల్లర బతుకులని హైదరాబాద్ లో దేశంలో ఉన్నది బిడ్డ. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు రాహుల్ గాంధీ గారు సైనిక ఉంది, కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఉంది, కాంగ్రెస్ పార్టీ సైనిక ఉంది. మీలాంటి చిల్లర బతుకులు హైదరాబాద్ తిరగని అని చెప్తున్నామన్నా. మీలాంటి నాయకులు దేశం కోసం ఒక చిన్న పట్టుకోడు లేదు. మీరు ఇలాంటి వ్యవస్థ కోసం మాట్లాడి ఎవరు కూడా రాహుల్ గాంధీ కోసం మాకు ఎవరు కూడా హైదరాబాద్ లో తిరగని అంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.